నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. రాపూర్లోని సివికే జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిసిన పూర్వ విద్యార్థులు. అనంతరం గురువులకు ఘన సత్కారం. ఆకట్టుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సినీ పాట. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో నిర్వహించిన సినీ సంగీత పాటల విభావారి కార్యక్రమంలో పాల్గొని పాట పాడి అలరించిన ఎమ్మెల్యే. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజలు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఓట్ల అపహరణ వెనుక నారా లోకేష్, ఎంపీ బిఎంఆర్ తో సహా టీడీపీ నాయకులున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జువ్వెల దిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు జగన్ ఇచ్చిన ఆస్తి అని, మత్స్యకారులకు అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టబోమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు సంబంధించి జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో మత్స్యకార సోదరులు కావలి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు, వీళ్ళందరితో కలిసి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి విషయం, గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అంటే వాటి గురించి మేము మొన్న జువ్వల దిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోటును దొంగతనంగా ఆపకరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోటును మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో
ఇది నిజంగా క్షమించరానటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గళం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు అయిపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం, ఎందుకని పోలీసుకి అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసులకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా. రాపూర్లోని సివికే జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. 1975 నుండి 1980 వరకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివిన విద్యార్థులందరూ ఒకే వేదిక వద్ద కలిసి ఉత్సాహంగా గడిపారు. 1975 నుండి 1980 వరకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివిన పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిశారు. ఇందుకు రాపూర్లోని సివికే జూనియర్ కళాశాల వేదిక అయింది. ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి విషయాలతో వారు ఉత్సాహంగా గడిపారు. చదువుకున్న రోజుల్లో జరిగిన సంఘటనలను నెమరు వేసుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించారు. వారి మధ్య లేని తోటి సహచరులను గుర్తు చేసుకున్నారు. చదివిన పాఠశాల, కళాశాలకు సహాయపడాలని పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ గుర్తు ఉండేలా బృంద ఫోటోలు దిగారు. భవిష్యత్తులో మళ్లీ కలుద్దామంటూ వీడ్కోలు చెప్పుకున్నారు. చాలా శుభదినం. రాపూరు డాక్టర్ సివికే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పాత విద్యార్థులు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. చాలా సంతోషించదగిన విషయం. 1974లో మేమంతా 6వ తరగతిలో జాయిన్ అయినాం ఈ స్కూల్లో. అప్పుడు ఇది హై స్కూలు. అప్పుడు తర్వాత ఇది జూనియర్ కాలేజీగా రూపాంతరం చెందింది. 1980 బ్యాచ్తో మేము ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాము. అప్పుడు విడిపోయిన మా స్నేహితులము ఈరోజు ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషించదగిన విషయము. 47 సంవత్సరాల తర్వాత ఇలా కలుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారి వారి అనుభవాలు గుర్తు తెచ్చుకుంటుంటే గుర్తుకొస్తున్నాయి అనే ఇది లా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మేము చదివిన ఇక్కడ క్లాస్ రూమ్స్ పాతవి ఇంకా కొన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్లు, అలాగే లైబ్రరీ, అలాంటి హెడ్ మాస్టర్ రూము అలాంటివన్నీ ఉన్నాయి. అలానే మా ఫ్రెండ్స్ తరపున నేను విన్నవించుకునేది ఏంటంటే మాకు తగినంతగా ఏదైనా సహాయం ఉంటే ఈ స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు ఏదైనా తెలియజేస్తే. నేను రాపూర్లోనే పుట్టి పెరిగాను. 6th నుంచి ఇక్కడే చదివాను. 6th ఇంటర్మీడియట్ చదివాము. మాకు చాలా నచ్చిన కాలేజ్ ఇది. మేము ఎప్పటికీ ఇది మర్చిపోలేము. చిన్ననాటి స్నేహితులం అందరం ఒక దగ్గర కలిసాము. దాదాపు 46 సంవత్సరాల తర్వాత కలిసాము. ఇంకా మా రాపూర్ని బాగా డెవలప్ అయ్యేలాగా చూడాలని నా ఆకాంక్ష. కానీ ఇన్ని సంవత్సరాలకి మేము అంటే అందరూ ఎవరు ఉద్యోగాలు చేసి అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయ్యాము. కానీ ఇప్పుడు కలుసుకున్నాము, గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇన్ని సంవత్సరాలు కలిసి కానీ కాలేజీ అన్నీ మాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. పాతవన్నీ కొత్తవి పెట్టినారు. దానివల్ల చాలా సంతోషంగా ఉందండి. మాకు కలిసినారు, మా మిత్రులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ. హలో గురు, ప్రేమ కోసమే రో జీవితం అంటూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన గలంతో శ్రోతల్లో ఉత్సాహం నింపారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత పాటల విభవావరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాడిన పాటకు కరతాళ ధ్వనులు వినిపించాయి.
గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను అదంతో మహాసుందరంగులై పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోనే ఒట్టు పెట్టుకుంటున్నమ్మా పెట్టు చేయతే అల్లి బిల్లిగా అడిలో చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లెసిగలా నా చేత పాడి లవ్ సాంగుడు ఎట్టు నా చేత తినిపిస్తా మన పెళ్ళి ఒప్పట్టు అభిమన్యుడు శశిరేఖ గంధ జంట అజమైన దాత్య నుజగా మహిత్య అమి తుమి తేల గుంటెనిదు దేవదేవు ఆలిరగే హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కదంలో నిరాన్నే మహాసుందరాలులే పొందలేని వాడి జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం మే 1వ తేదీ నుండి మండలంలోని నివాసాల జాబితాను సిద్ధం చేసి ఆ జాబితా ఆధారంగా జనగణన పూర్తి చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జనగణనపై జరిగిన సమావేశంలో ఆయనతో పాటు ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. అధికారులు సిబ్బందికి వారు పలు సూచనలు చేశారు. జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు తహసీల్దార్ గారు ఎంపీడీఓ ప్రోగ్రామ్ సార్ మరియు ఈఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మరియు ఏఎస్ఓ గారు అందరం కూర్చొని మే 1వ తేదీ నుండి ఆ నెలంతా జరగబోవు ఫస్ట్ హౌస్ లిస్టింగ్ చేస్తామన్నమాట. అంటే మన మండలానికి దాదాపు 90 మంది న్యూమరేటర్లతో 15 మంది సూపర్వైజర్లతో అదేవిధంగా రిజర్వ్ స్టాఫ్ని పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకు ఈ ఫస్ట్ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క 800 చొప్పున 800 కుటుంబాల 800 జనాభాకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున మనము ఇల్లు తిరిగేసి ఎంతమంది ఉన్నారని ఎన్యూమరేట్ చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 27 అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తేదీ 1 నుండి మనకు జనాభా ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ చేస్తారన్నమాట. ఇంటింటికి వచ్చి ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ ఏవైతే చేస్తున్నామో అంటే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఏమేమి వసతులు ప్రభుత్వ పరంగా ఉన్నాయి. చెల్లి షర్మిల ఎన్ని విమర్శలు చేసినా చెల్లి కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మానవత్వం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడ ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ చెల్లి టీడీపీతో కలిసి ఎన్ని విమర్శలు చేసినా నోరు బిప్పి ఒక్క మాట మాట్లాడలేదు, అది మా నాయకుడు క్యారెక్టర్ అని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అశోక్ కుమార్, సురేఖ దంపతులతో పాటు వారి పిల్లలు గౌతమ్, చరణ్ తేజ్ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతరు లూథరన్ సంఘంలో మండల కాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి యూదిక తీర్పు తీర్చుట అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘం కాపరి ఎం ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి రక్షకుడుగా ఉంటున్నాడు. మరి ఏ విధంగా మనం రక్షించబడతాం? రక్షకుడు అని చెప్పాను, తీర్పు నుండి తప్పించేవాడని చెప్పాను. యేసు ప్రభు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడనేది ఈరోజు పత్రిక పాఠంలో మనము గమనిస్తున్నాము. ఆయన రక్షకుడుగా చూస్తున్నాము. 1 కొరింథీయులకు ఈరోజు చదువుకున్న పత్రిక వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. స్వార్థ ప్రకటనైన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన దయాపూర్వక సంకల్పం ఏంటంటే స్వార్థ ప్రకటన వెర్రితనము. స్వార్థ ప్రకటన అనేది వెర్రితనంగా ఉంది. ఆ వెర్రితనము చేత దేవుడు మనల్ని రక్షించటాన్ని వెర్రితనము చేత దేవుడు మనల్ని రక్షిస్తుంటున్నాడు. సువార్త అనేది ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. సువార్త ద్వారా
ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటాడు, ఆయన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించుటకు సమర్థుడుగా ఉంటున్నాడు, ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. కాబట్టి నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. యేసు ప్రభు చెప్తున్న మాట. ఆయన ఎద్దుకు ఎవరైతే వస్తారో వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. ప్రేమైనటువంటి వారలారా, ప్రతి పాపికి కూడా ఆయన ఆశ్రయంగా ఉంటున్నాడు. ప్రతి పాపిని ఆయన చేర్చుకుంటాడు. అందుకొరకే ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు. సిలువ మరణము పొందినంతగా ఆయన మన కొరకు బలి అయినాడు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి సువార్త ఏం చెప్తుందంటే, ఈరోజు వాక్యం అయితే మేము సిలువే క్రీస్తుని ప్రకటించుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. రాపూర్లోని సివికే జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిసిన పూర్వ విద్యార్థులు. అనంతరం గురువులకు ఘన సత్కారం. ఆకట్టుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సినీ పాట. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో నిర్వహించిన సినీ సంగీత పాటల విభావారి కార్యక్రమంలో పాల్గొని పాట పాడి అలరించిన ఎమ్మెల్యే. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజలు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.